అస్థిపంజర వ్యవస్థలోని ఎముకలను ఒకదానితో ఒకటి అనుసంధానింపచేయడానికి తోడ్పడే నిర్మాణాలే కీళ్ళు. జాయింట్ ఈజ్ ఎ జంక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ బోన్స్ ఆర్ కార్టిలేజ్. ఇట్ ఈజ్ ఏ డివైస్ టు పర్మిట్ మూమెంట్. There are 230 joints in the body. Joints hold the skeletal bones together. They allow skeletal movements, makes bones to growth possible extent. కీళ్ళు అస్థిపంజర వ్యవస్థలోని ఎముకలను ఒకదానితో ఒకటి పటిష్ఠింపచేయడానికి ఉపయోగపడతాయి. మానవ దేహంలో 230 కీళ్ళు ఉంటాయి. కీళ్ళు అన్నవి ఎముకల కదలికలను నిర్వహించడానికి తోడ్పడే నిర్మాణాలు. క్లాసిఫికేషన్ ఆఫ్ జాయింట్స్. కీళ్లను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 2 రకాల వర్గీకరణలు కలవు: స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్. Structural classification is determined by how the bone connect to each other, while functional classification is determined by the degree of movement. Structural classification నిర్మాణాత్మకమైన వర్గీకరణ. In structural classification, there are 3 types of joints are there: fibrous joints, cartilaginous joints, and synovial joints. Fibrous joints are fixed joints. They do not show movement, are very slightly movable. Cartilaginous joints are slightly movable. Synovial joints are freely movable joints. Fibrous joints are made up with collagen fibers. Fibrous joints again divided into 3 types: sutures, syndesmoses, gamphoses. Cartilaginous joints also 2 types. They are synchondroses and symphyses. Synovial joints are filled with synovial fluid. They are gliding or plan joint, hinge joint, pivot joint, condyloid joint, saddle joint, and ball and socket joints. Fibrous joints. Bones are joined by fibrous tissue or dense connective tissue consisting mainly of collagen. The fibrous joints are further divided into 3 types. తంతుయుతమైన కీళ్లను 3 రకాలుగా వర్గీకరించారు. సూచర్స్. సూచర్స్ ఫౌండ్ బిట్వీన్ బోన్స్ ఆఫ్ స్కల్. తలలోని పుర్రె ఎముకలను కలపడానికి తోడ్పడే కీళ్ళు సూచర్స్ లేదా సూదనాలు. ఇన్ ఫీటల్ స్కల్స్ ద సూచర్స్ ఆర్ wide to allow slight movement during birth. In later stages they become rigid. పిండ దశలో ఉన్నప్పుడు ప్రసవ సమయంలో సూచర్స్ అనే కీళ్ళు పుర్రె ఎముకలను కొంతవరకు కదిలింపజేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తర్వాత దశలలో సూచర్స్ అన్నవి ఒకదానితో ఒకటి పటిష్టంగా ఎముకలను బంధించి కదలకుండా స్థిరంగా ఉండేటట్లు చేస్తాయి. Syndesmoses, where 2 adjacent bones are joined together by a greater amount of connective tissue. పక్కపక్కన ఉండే 2 ఎముకలు యొక్క అంత్య భాగాలు అన్నవి కనెక్టివ్ టిష్యూ సంధాయక కణజాలం చేత కలపబడే దగ్గర ఉండే ఈ రకమైన కీళ్ళు సిండెస్మోజెస్. సిండెస్మోజెస్ రకానికి సంబంధించిన కీళ్ళు రేడియో అల్నార్ జాయింట్ మరియు టిబియో ఫిబులార్ జాయింట్ అనే ప్రాంతాల దగ్గర ఉంటాయి. రేడియస్ అల్నార్ అనవి చేతిలో ఉండే ఎముకలు. వాటి యొక్క చివరి ప్రాంతాల దగ్గర 2 ఎముకలను కలిపే ఈ కీలును సిండెస్మోసెస్ కీలు. అదేవిధంగా కాలులో ఉండే టిబియా ఫిబులా అనే 2 ఎముకల యొక్క పరాంత భాగాలను కలిపే కీలు సిండెస్మోసెస్.
గ్యాంఫోజెస్ మూడవ రకానికి సంబంధించిన ఫైబ్రస్ జాయింట్స్ గ్యాంఫోజెస్. ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఫైబ్రస్ జాయింట్ restricted to fixation of teeth in the socket of maxilla or mandible. థీకోడాంట్ డెంటిషన్ను కలిగిన క్షీరదాలలో దంతం అన్నది జా సాకెట్లో అమరి ఉంటుంది. దంతాన్ని జా సాకెట్లో లేదా మ్యాండిబులార్ సాకెట్లో అతికించడానికి తోడ్పడే ఈ కీలు గ్యాంఫోజెస్. The root of tooth is attached to the socket within alveolus by periodontine ligament. ఇలాంటి పదార్థం చేత ఏర్పడిన కీలు దంతాన్ని జా సాకెట్తో అనుసంధానింపచేయడానికి తోడ్పడుతుంది. కార్టిలేజినస్ జాయింట్స్ మృదులాస్థి కీళ్ళు. ఈ రకమైన కీళ్ళు మృదులాస్థి చేత ఏర్పడి ఎముకలను ఒకదానితో ఒకటి అనుసంధానింపడానికి తోడ్పడతాయి. కార్టిలేజినస్ కీలను రెండు రకాలుగా వర్గీకరించారు: సిన్ కాండ్రోజెస్, సింఫైసిస్. సిన్ కాండ్రోజెస్ వీటిని ప్రైమరీ కార్టిలేజినస్ జాయింట్స్ అంటారు. బోన్స్ ఫార్మింగ్ జాయింట్స్ ఆర్ కనెక్టెడ్ బై ఎ ప్లేట్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్. This cartilage may ossify with age. For example, in humans, joint between the first rib and the mandibulum of the sternum. ఉరోస్థి మొదటి రిబ్బుతో కలిసే దగ్గర, ప్రకటెముతో కలిసే దగ్గర ఉండే ఈ అనుసంధానము సిన్ కాండ్రోజెస్ రకానికి సంబంధించిన కీలు. అదేవిధంగా జాయింట్ బిట్వీన్ ఎపిఫైసిస్ అండ్ డయాఫైసిస్ ఆఫ్ గ్రోయింగ్ లాంగ్ బోన్. పెరుగుదలను చూపించే ఎముకలలో ఎపిఫైసిస్ మరియు డయాఫైసిస్ లేదా మెటాఫైసిస్ అనే రెండు ప్రాంతాలు ఉంటాయి. పెరుగుదలను చూపించే చివరి ప్రాంతాన్ని ఎపిఫైసిస్ అని, పెరుగుదల చూపించే ప్రాంతానికి దిగువగా ఉన్న ప్రాంతాన్ని డయాఫైసిస్ అని అంటాము. ఎపిఫైసిస్ను మరియు డయాఫైసిస్ను మధ్యలో కలుపుతూ ఉండే ఈ కార్టిలేజినస్ నిర్మితమైన కీలు సిండెస్మోసిస్ రకానికి సంబంధించిన కీలు. ఎపిఫైసిస్ లైన్ అన్నది పూర్తిగా ఏర్పడిన తర్వాత ఇది ఎపిఫైసిస్ ప్లేట్గా స్థిరీకరింపబడుతుంది. ఎపిఫైసిస్ ప్లేట్ పూర్తిగా ఏర్పడిన తర్వాత ఎముకలు అన్నవి ఎదుగుదలను లేదా పెరుగుదలను చూయించవు. ఇలాంటి స్థితిలో పెరుగుదల అన్నది ఆగిపోతుంది. కావున జీవులు ప్రౌఢ దశకు చేరిన తర్వాత పెరుగుదలను చూపించకపోవడానికి కారణం ఎపిఫైసియల్ ప్లేట్ అన్నది పూర్తిగా ఆస్టిఫికేషన్ జరగడము. సింఫైసిస్ రెండవ రకానికి సంబంధించిన మృదులాస్థి కీళ్ళు సింఫైసిస్. సెకండ్ టైప్ ఆఫ్ కార్టిలేజినస్ జాయింట్స్ ఆర్ సింఫైసిస్. వీటిని సెకండరీ కార్టిలేజినస్ జాయింట్స్ అని కూడా చెప్పవచ్చు. జాయింట్స్ ఆర్ కవర్డ్ బై థిన్ ప్లేట్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ఏ డిస్క్ ఆఫ్ ఫైబ్రోకార్టిలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ సింఫైసిస్ ప్యూబిస్. జగనాస్థి దగ్గర ఇలాంటి కీలు అన్నది ఉంటుంది, అది సింఫైసిస్ ప్యూబిస్. మరియు ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ అంతర పర్శుకాంత్ర చక్రికల దగ్గర ఉండే కీలు కూడా సింఫైసిస్ రకానికి సంబంధించిన కీలు. సైనోవియల్ జాయింట్స్. సైనోవియల్ జాయింట్స్. These joints possess a cavity, a narrow cavity or articular cavity which is filled with a fluid called synovial fluid. ఈ రకానికి సంబంధించిన కీళ్ళలో ఒక రకమైన ద్రవ పదార్థం చేత నింపబడి ఉంటాయి. ఒక ఖాళీ కుహరాన్ని కలిగి ఉండి ఒక ద్రవ పదార్థం చేత నింపబడి ఉంటాయి. ఆ ద్రవ పదార్థాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. సైనోవియల్ రకానికి సంబంధించిన కీళ్ళు ప్లేన్ జాయింట్, హింజ్ జాయింట్, పైవోట్ జాయింట్, కాండైలార్ జాయింట్, శాడిల్ జాయింట్ అండ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్.
ప్లేన్ జాయింట్ ఆర్ గ్లైడింగ్ జాయింట్ లేదా జారుడు కీలు. దే పర్మిట్ గ్లైడింగ్ మూమెంట్ ఇన్ వేరియస్ డైరెక్షన్. ఈ కీలు కలిగిన ఎముకలు అన్నవి వివిధ రకమైన దిశలలో కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సైనోవియల్ జాయింట్స్ అన్నవి స్వేచ్ఛగా కలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్. ఉదాహరణకు ఇంటర్ కార్పల్ జాయింట్స్, ఇంటర్ టార్సల్ జాయింట్స్. ఇంటర్ కార్పల్ జాయింట్స్ అన్నవి మణికట్టు దగ్గర, చేతిలోని మణికట్టు దగ్గర ఉండే చిన్న వేలను కార్పల్స్ అంటాము. ఈ కార్పల్స్ మధ్యలో ఉండే జాయింట్లు గ్లైడింగ్ రకానికి లేదా ప్లేన్ రకానికి సంబంధించిన జాయింట్స్. అదేవిధంగా కాలిలోని పాదం దగ్గర ఉండే చిన్న ఎముకలను టార్సల్స్ అంటాం. టార్సల్స్ మధ్యలో ఉండే ఈ కీళ్ళు ప్లేన్ లేదా గ్లైడింగ్ రకానికి సంబంధించిన కీళ్ళు. మరియు దిస్ టైప్ ఆఫ్ జాయింట్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ఆర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ అడ్జసెంట్ వర్టెబ్రే. వెన్నుపూసల మధ్యలో కూడా ఇలాంటి రకానికి సంబంధించిన కీళ్ళు ఉంటాయి. హింజ్ జాయింట్, మడతబంద కీలు. హింజ్ జాయింట్ ఇలాంటి కీలులో ఇన్ దిస్ టైప్ ఆఫ్ జాయింట్ వన్ బోన్ మూవ్స్ వైల్ ద రిమైన్ బోన్ స్టేషనరీ లైక్ హింజ్ ఆఫ్ ఏ డోర్. ఒక ఎముక అనేది కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, మరొక ఎముక కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే డోర్ను ఫిక్స్ చేయడానికి ఉపయోగించే కీలుబందు లేదా మడతబందులో ఒకవైపుగా ఉండే నిర్మాణము ద్వారబంధానికి ఫిక్స్ చేయబడి స్థిరంగా ఉంటుంది. మరొక వైపుగా ఉండే కీలు అన్నది మరొక వైపుగా ఉండే నిర్మాణం కదలికను చూపించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రకమైన కీల్లో కూడా ఒక ఎముక స్థిరంగాను మరొక ఎముక కదిలే సామర్థ్యాన్ని కలుగుతూ ఉంటుంది. అందువల్ల దీనిని హింజ్ జాయింట్ అని నామకరణం చేయడం జరిగింది. ఎగ్జాంపుల్: ఎల్బో జాయింట్, నీ జాయింట్, ఇంటర్ఫాలింజియల్ జాయింట్. అంగుళాస్తుల మధ్యలో ఉండే కీలు కూడా ఈ రకానికి సంబంధించిన కీళ్ళు. పైవోట్ జాయింట్, బొంగరపు కీలు. The articular surface of one bone is rounded and fits into concavity of another bone. Movement is limited to the rotation around the central axis. For example, the joint between the proximal end of the radius and ulna. Radius, ulna ఎముక కలుసుకునే దగ్గర ఈ రకమైన కీలు ఉంటుంది. అదేవిధంగా C1, C2 వర్టెబ్రే, సర్వికల్ వర్టెబ్రే, వీటి మధ్యలో కూడా పైవోట్ జాయింట్ లేదా బొంగరపు కీలు అన్నది ఉంటుంది. ఈ బొంగరపు కీలు అన్నది తలను తిప్పడానికి తోడ్పడుతూ ఉంటుంది. కాండైలర్ జాయింట్. The round articular surface of one bone fits into socket type articular surface of another bone. These joints permit movement in two directions. They are up and down. పైకి మరియు కిందికి కదలిక చూపే సామర్థ్యాన్ని కలిగి ఉండే కీలు ఇది. ఉదాహరణకు రైట్ అండ్ లెఫ్ట్ టెంపోరో మ్యాండిబులార్ జాయింట్. దవడ ఎముకలు, కింది ఎముక అనేది అతుక్కోవడానికి ఉండే ఆ ప్రాంతం దగ్గర ఉండే కీలు కాండైలర్ జాయింట్. మరియు రిస్ట్ మణికట్టు దగ్గర ఉండే ఎముకలలో కూడా ఇలాంటి రకమైన కీళ్ళు ఉంటాయి. ఎలిప్సాయిడ్ జాయింట్ ఇన్ ద రిస్ట్, ఈ రకానికి సంబంధించిన కీళ్ళు కూడా కాండైలర్ రకానికి సంబంధించిన కీళ్ళు. శాడిల్ జాయింట్ ఈ కీలు యొక్క నిర్మాణము గుర్రపు జీను ఆకారంలో ఉంటుంది. గుర్రం పైన కూర్చోడానికి ఉపయోగించే ఆ నిర్మాణాన్ని శాడిల్ అంటారు, దాన్ని గుర్రపు జీను అంటాం. అలాంటి నిర్మాణాన్ని పోలి ఉన్న కీలు శాడిల్ జాయింట్. The articular surfaces are reciprocal
saddle shape, that is concave and convex. కుంభాకార పుటాకార ఉబ్బెత్తు మరియు లోతట్టు భాగాలను కలిగిన నిర్మాణంగా శాడిల్ షేప్లో ఉంటుంది ఈ రకమైన కీలు. ఉదాహరణకు జాయింట్ బిట్వీన్ ద మెటాకార్పల్ బోన్స్ ఆఫ్ ద థంబ్. బ్రొటనవేలి దగ్గర ఉండే మెటాకార్పల్స్ అనే ఎముకల దగ్గర శాడిల్ రకానికి సంబంధించిన జాయింట్స్ అనేవి ఉంటాయి. జాయింట్ బిట్వీన్ ద మెటాకార్పల్ బోన్స్ ఆఫ్ ద థంబ్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ శాడిల్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్. బంతి గిన్నె కీలు కన్సిస్ట్ ఆఫ్ ఏ బోన్ విత్ ఎ బాల్ షేప్డ్ హెడ్ అండ్ అటాచ్డ్ విత్ అ కప్ షేప్డ్ క్యావిటీ ఆఫ్ ద అనదర్ బోన్. ఒక రకానికి సంబంధించిన ఎముక యొక్క పరాంత భాగం అన్నది గుండ్రంగా బంతి నిర్మాణ ఆకారంలో ఉంటుంది. మరొక రకానికి సంబంధించిన ఎముక యొక్క పరాంత భాగం అన్నది కప్ షేప్ నిర్మాణంలో ఉంటుంది. ఈ విధంగా బాల్ షేప్లో ఉండే ఎముక యొక్క పరాంత భాగం అన్నది మరొక ఎముక యొక్క కప్ షేప్ నిర్మాణంలో అమరినట్లుగా ఉంటుంది. అందువల్ల దీన్ని బంతి గిన్నె కీలు లేదా బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని వర్ణించారు. ఇట్ పర్మిట్స్ మూమెంట్ ఇన్ ఆల్ ప్లేన్స్ అండ్ ఎ రొటేషనల్ మూమెంట్ అరౌండ్ ఎ సెంట్రల్ యాక్సిస్. ఎగ్జాంపుల్ హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్, జాయింట్ బిట్వీన్ స్టేఫిస్ అండ్ ఇంకస్. దీస్ ఆర్ ఇయర్ ఆసికిల్స్. చెవిలో ఉండే స్టేపిస్ మరియు ఇంకస్ అనే రెండు ఎముకల మధ్య ఉండే కీలు కూడా బాల్ అండ్ సాకెట్ రకానికి సంబంధించిన కీలు. దట్ ఈస్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. దెన్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాయింట్స్. క్రియాత్మక ఆధారంగా కీలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి సినాంథ్రోజెస్, యాంఫియాంథ్రోజెస్ మరియు డయార్థ్రోసిస్. సినాంథ్రోజెస్ పర్మిట్ లిటిల్ ఆర్ నో మూవబిలిటీ. కొద్ది వరకు కదిలే సామర్థ్యాన్ని కలిగి లేకుంటే పూర్తిగా కదలలేని సామర్థ్యాన్ని కలిగి ఉండి ఫిక్స్డ్ టైప్ రకానికి సంబంధించిన కీళ్ళు సినాంథ్రోజెస్. వీటికి ఉదాహరణగా ఫైబ్రస్ జాయింట్స్ అన్నవి చెప్పుకోవచ్చు. ఫైబ్రస్ జాయింట్స్ అన్నవి ఎలాంటి కదలికలను చూపించకుండా స్థిరంగా ఫిక్స్డ్గా ఎముకలను ఒకదానితో ఒకటి అనుసంధానింపజేస్తూ ఉంటాయి. ఈ రకానికి సంబంధించిన కీళ్ళు అన్నీ కూడా సినాంథ్రోజెస్ రకానికి సంబంధించిన కీళ్ళు. యాంఫిఆర్థ్రోసిస్. యాంఫిఆర్థ్రోసిస్ పర్మిట్ స్లైట్ మూవబిలిటీ. ఈ రకానికి సంబంధించిన కీళ్ళు కొద్ది వరకు కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కార్టిలేజినస్ జాయింట్స్ అన్నటివి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. డయార్థ్రోజెస్ పర్మిట్ ఏ వెరైటీ ఆఫ్ మూమెంట్. ఓన్లీ సైనోవియల్ జాయింట్స్ ఆర్ డయార్థ్రోసెస్. సైనోవియల్ రకానికి సంబంధించిన కీళ్ళు స్వేచ్ఛగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా స్వేచ్ఛగా కదిలే సామర్థ్యాన్ని కలిగిన కీళ్ళు డయార్థ్రోసెస్ రకానికి సంబంధించినవి.